నెక్స్ట్ మిగతా వార్తల్లో ఒక ప్రాంగణం 2 హై స్కూళ్ళట. ఇగో రాష్ట్రంలో 20 చోట్ల ఇదే దుస్థితి. విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేని స్కూళ్ళు ఎన్నో. ఇది సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్లో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. ఇక్కడ చదువుతున్న విద్యార్థుల సంఖ్య 450. తెలుగు ఆంగ్ల మాధ్యమాల్లో మొత్తం 9 సెక్షన్లు పనిచేస్తుండగా 7 ఉపాధ్యాయులు ఉన్నారట. ఒక పీడీ మాత్రమే పనిచేస్తున్నారు. కనీసం మరో 5 ఉపాధ్యాయులు అవసరం. మీరు చూడండి ఎంత దారుణమో. 450 మంది విద్యార్థులకు 7 ఉపాధ్యాయులు అంటే ఇందులో మళ్ళీ ఎవరో ఒకరు లీవో వీక్ ఆఫో ఏదో ఒకటి ఉంటుంది కదా. సరే వీక్ ఆఫ్ అంటే సండే స్కూల్ ఉండదు కాబట్టి లీవ్ ఉంటుంది కదా. ఎవరో ఒకరు ఏదో కారణం చేత లీవ్ పెట్టవచ్చు కదా. హెల్త్ బాగాలేదనో ఇంకోటనో 450 మందికి 7 టీచర్లు అంటే ఎక్కడ అసలు ఏమైనా లెక్క సంబంధం ఉందా? ఏమవుతుంది రేపు పొద్దున ఈ పిల్లలు సరిగ్గా చదువు ఉండదు. ఈ టీచర్లు ఉన్నవాళ్ళు అందరి పిల్లలకి ఇది చెప్పలేరు. ఏమవుతుంది నెమ్మదిగా తల్లిదండ్రులకు కూడా విరక్తి పుడుతుంది. మావాడు చక్కగా చదువుతలేడు, ఏం స్కూల్ ఇది అని చెప్పి నెమ్మదిగా గవర్నమెంట్ స్కూల్ నుంచి తీసి ప్రైవేట్ స్కూల్లో అక్కడిక్కడ జాయిన్ చేస్తారు. స్ట్రెంత్ 450 కాస్త 50కో 60కో పడిపోద్ది. స్కూలు ఇది నడుస్తలేదు, జనాలు జాయిన్ అవుతలేరని, పిల్లలు జాయిన్ అవుతలేరని మూసేయడం. 10 ఏళ్ళకి అదే జరిగింది. మరి మీరన్నా మార్చండి జర దయచేసి. దీని మీద కనీసం ఒక రివ్యూ లేదు. రాష్ట్రంలో చాలా ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులు ఉపాధ్యాయుల నిష్పత్తి చాలా దారుణంగా ఉన్నది. కొన్ని చోట్ల విద్యార్థులు ఉంటే ఉపాధ్యాయులు లేరు, మరికొన్ని చోట్ల టీచర్లు ఉంటే విద్యార్థులు లేరు. సరిపడా పిల్లలు లేకున్నా ఒకే గ్రామంలో 2 ఉన్నత పాఠశాలలు 100ల చోట్ల కొనసాగుతున్నాయి. ఇవి కాకుండా 25 చోట్ల ఒకే ప్రాంగణంలో 2 హై స్కూళ్ళు ఉన్నాయి. నిర్మల్, జగిత్యాల, భూపాలపల్లి, హన్మకొండ, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట్, హైదరాబాద్, రంగారెడ్డి, ములుగు, నారాయణపేట్ తదితర జిల్లాల్లో ఈ పరిస్థితి నెలకొంది. మారాలి ఈక్వేషన్. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మార్పు అంటే ఏంటి? మార్పు అంటే ఒక విధానపరమైన ఈ అంశంలో ఈయనకు ఒక ఫోకస్ ఉంది అని, ముఖ్యమంత్రికి ఫోకస్ ఉంది ఈ అంశం మీద అని ప్రజలు అనుకోవాలి. అట్లా మీరు ఏ రంగం మీద మీరు కాన్సన్ట్రేట్ చేశారు? ఫోకస్ చేయండి ఎడ్యుకేషన్ మీద. విద్యాశాఖ మంత్రి ఎవరికి ఇవ్వకుండా మీ దగ్గరనే పెట్టుకున్నారు కదా. పోనీ ఏమైనా బడ్జెట్ ఏమైనా కేటాయింపులు అధికంగా ఉన్నాయంటే అది కూడా కనబడతలేదు. గదే 6% 7% బడ్జెట్ గానే మురుగుతున్నది. డైట్ ఛార్జీలు పెంచినా కనీసం హాస్టల్లో ఉన్న పిల్లలకంటే అది లేదు. ఇగో ఒకే ప్రాంగణంలో 2 ఉన్నత పాఠశాలలు ఉన్న తుంగతుర్తిట. ఇది సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలోని ఉన్నత పాఠశాల. ఇక్కడ ఒకే ప్రాంగణంలో బాలురు బాలికలకు 2 స్కూళ్ళు ఉన్నాయట. బాలుర హై స్కూల్లో 231 మంది, 13 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. బాలికల స్కూల్లో 18 మంది అమ్మాయిలే ఉన్నారట. ఇందులో 9 మంది ఉపాధ్యాయులు విధుల్లో ఉన్నారట. ఇంతకుముందు మన సంగారెడ్డిలో చూసినాం 450 మందికి 7 ఉపాధ్యాయులే ఉన్నారు. తుంగతుర్తిలో ఉన్న బాలికల హై స్కూల్లో 18 మంది అమ్మాయిలే ఉన్నారు. ఉపాధ్యాయులు మాత్రం 9 మంది ఉన్నారు. అసలు ఏమైనా సంబంధం ఉందా? అది ఈ ప్రక్షాళన ముందే జరగాలండి, బిఫోరే జరగాలి. మీరు ఏదో చేసిన అది అని అంటున్నారు కానీ వాస్తవ పరిస్థితి చూస్తే ఎక్కడా ఏం లేదు, యాజ్ ఇట్ ఈజ్గా నడుస్తున్నది. అట్లీస్ట్ విద్యార్థులు లేకుండా ఉపాధ్యాయులు ఎక్కువ ఉన్న దగ్గర కొంత షిఫ్ట్ చేయండి విద్యార్థులు ఉన్న దగ్గరికి. ఇప్పుడు పక్క స్కూల్లే కదా ఇవి, ఒకటే ప్రాంగణంలో 2 స్కూళ్ళు. ఇక్కడ 231 మందికి 13 మంది ఉన్నారు, పర్లేదు. ఇంకా అక్కడ సంగారెడ్డిలో 450 అంటే 7 ఉన్నారు. సింగిల్ టీచర్ ఉన్న స్కూళ్ళు దాదాపు 6000 స్కూళ్ళు ఉన్నాయి. ఇగో హైదరాబాద్ శివార్లలో కిక్కిరిసిపోయిన స్కూళ్ళట. రాష్ట్రంలో 4700 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 200 మంది విద్యార్థులకు మించి ఉన్నవి 1381 ఉన్నాయట. ఇలా ఆదరణ ఉన్నా తగినంత మంది ఉపాధ్యాయులను నియమించట్లేదు. ముఖ్యంగా హైదరాబాద్ శివారు మండలాల్లోని హై స్కూళ్లు కిక్కిరిసిపోతున్నాయి. పటాన్చెరు, రామచంద్రాపురం, షేర్లింగంపల్లి తదితర మండలాల్లోని స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఉపాధ్యాయుల కొరత కారణంగా కొన్ని చోట్ల విద్యార్థులను చేర్చుకోలేని పరిస్థితి ఉందని హెచ్ఎంలు వాపోతున్నారు. ఒకే ప్రాంగణంలో ఒకే గ్రామంలో 2 స్కూళ్ళు ఉంటే వాటిని విలీనం చేయాలి. అక్కడ ఉపాధ్యాయులు మిగిలితే అవసరం ఉన్న చోటకు పంపాలి. దానివల్ల నాణ్యమైన విద్యను అందించేందుకు అవకాశం ఉంటుందని పిఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎం చెన్నయ్య అభిప్రాయపడ్డారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లిలోని ఒక హై స్కూల్లో 35 మంది విద్యార్థులకు 7 ఉపాధ్యాయులు ఉన్నారట. బాలికల స్కూల్లో 122 మంది విద్యార్థినులకు 9 మంది ఉపాధ్యాయులు ఉన్నారట. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ హై స్కూల్లో 86 మంది పిల్లలకు 8 మంది, బాలికల స్కూల్లో 12 మందికి 7 ఉపాధ్యాయులు ఉన్నారట.
12 మందికి 7 టీచర్లు ఉన్నారట. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టీచర్ లెక్కన. మరి వీళ్ళని షిఫ్ట్ చేయాలి కదా ఇమీడియట్గా. ఆ రెండింటినన్నా విలీనం చేయొచ్చు కదా. అసలు మీరు ఇక్కడ బాలికల స్కూల్లో ఎందుకు ఇంత స్ట్రెంత్ తగ్గింది? కారణం ఏంటి? ములుగులోని బాలుర ఉన్నత పాఠశాలలో 81 మంది పిల్లలకు 7 ఉన్నారట. బాలికల స్కూల్లో 71 మంది పిల్లలకు 7 టీచర్లు ఉన్నారట. చూడండి ఎట్లుందో. సిద్దిపేట జిల్లా కొండపాకలోని బాలుర పాఠశాలలో 134 మందికి 10 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. బాలికల హై స్కూల్లో 147 మందికి 9 మంది టీచర్లు ఉన్నారట. చాలా దారుణంగా ఉన్నది స్కూళ్ళ పరిస్థితి. మీరు ఈ గవర్నమెంట్ స్కూళ్ళని స్ట్రెంథన్ చేయకపోతే మార్పు అంటే అదే, ఇంకంతకు మించిన మార్పు ఏం లేదు ఈడ.